ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగాణ సుజాత. మిమిక్రీ చేశారు. అదేవిధంగా ఇక్కడ కాసిం భాయ్ గారు చాలా మంచి పాట పాడారు. ఇప్పుడు కూడా వారి పేరు షమీల్ వారు కూడా చాలా చక్కగా పాట పాడారు. అక్కడ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా డాన్స్ చేశారు. నిజంగానే వారు డిఫరెంట్లీ ఏబుల్, ఇంత టాలెంట్స్ ఉన్నాయి వారి దగ్గర. నిన్న కూడా మన ప్రకాశం జిల్లాలో నిన్న కూడా పార్టిసిపేట్ చేశారు. డిఫరెంట్ స్పోర్ట్స్ అరౌండ్ 10 స్పోర్ట్స్ లో వారు పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా వారు ఒక టాలెంట్స్ ని చూపించారు. వారు అందరికీ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఏడీ గారు గవర్నమెంట్ ద్వారా డిఫరెంట్లీ ఏబుల్ పిల్లల కోసం, పర్సన్స్ కోసం అమలు చేస్తున్న విభిన్న స్కీమ్స్ గురించి అందరికీ కూడా డీటెయిల్ గా చెప్పడం జరిగింది. దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ మాట్లాడిన వారు డిఫరెంట్ అసోసియేషన్ మెంబర్స్, ఎన్జిఓ సంఘాలు కూడా ఇక్కడ ఉన్నారు. వారు అందరూ కూడా డిసేబుల్డ్ వెల్ఫేర్, డిసేబుల్డ్ పర్సన్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారికి ఎటువంటి స్కిల్స్ కావాలి దాన్ని గుర్తించి వారికి ప్రత్యేకంగా స్కిల్ ట్రైనింగ్స్ కూడా మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో ఇంకా వారికి ఎడ్యుకేషన్ కు చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం మన డిస్ట్రిక్ట్ లో జరుగుతుంది. మీ అందరూ కూడా తెలుసు, మన డిస్ట్రిక్ట్ లో బంగారు బాల్యం అనే ప్రోగ్రామ్ పెట్టి పిల్లల కోసం పెట్టి ఉన్నాము. దాంట్లో మనకు ఒక ముఖ్య అంశం ఏంటంటే చిల్డ్రన్ విత్ స్పెషల్ ఎబిలిటీస్, డిసేబుల్ చిల్డ్రన్ కోసం వారి ప్రతి విలేజ్ లో కూడా ఇప్పుడు ఒక సర్వే చేస్తున్నాము. గుర్తించి వారికి ఒక ఏమేమి కావాలి అన్నది కూడా ఒక ఐడెంటిఫై చేసి వారి కోసం ప్రత్యేకంగా ఒక స్పెషల్ ప్లాన్ కూడా మనం తయారు చేస్తాము. ఈ విభిన్న ప్రతిభావంతులతో నాకు దాదాపుగా 20 సంవత్సరాల అనుభవం కూడా ఉంది. మేము 1990 సంవత్సరంలోనే ఈ యొక్క హ్యాండిక్యాప్డ్ అనే దాన్ని పేరు పెట్టి దయానంద నెహ్రూ సొసైటీ పేరుతో ఒక ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 10 సంవత్సరాలు చేసిన తర్వాత మేము అది మా హస్బెండ్కి అది స్ట్రోక్ రావడం, తర్వాత దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. కానీ ఈ 10 సంవత్సరాలలో బ్లైండ్ వాళ్ళకి కానివ్వండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానివ్వండి, మేము చాలా సర్వీస్ చేసాము. హాస్టల్స్ పెట్టాము, అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాము, ఫ్రీ మెడిసిన్. అంతేకాకుండా పిల్లల్ని మేము స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు మంచి బస్సుల్లో రోజు స్కూల్కి వెళ్తా ఉంటే అసలు ఒక్కొక్కరు దిగుతా ఉంటే చాలా దారుణంగా ఫీల్ అయ్యేవారు. అక్కడ స్కూల్లో నివ్వెరపోయేటువంటి పరిస్థితుల్లో వారి యొక్క నైపుణ్యాలని చాలా చక్కగా మనోధైర్యంతో ఏ రకమైనటువంటి నిరాశ నిస్పృహ లేకుండా చాలా చక్కగా ప్రదర్శించగలిగేటువంటి స్థాయిలో వాళ్ళందరూ కూడా రాగలుగుతున్నారు. మనందరం ఈరోజు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ విభిన్న ప్రతిభావంతులు రోజు రోజుకి దైవికంగా పుట్టుకతోనే కాకుండా రకరకాల కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల కానీ, యాక్సిడెంట్స్ వల్ల కానీ వీళ్ళ సంఖ్య బాగా పెరుగుతూ వస్తా ఉంది.